రైతు సోదరులందరికీ నమస్కారం. ప్రస్తుతం మామిడి తోటలు సాగు చేస్తున్నటువంటి రైతుల యొక్క మామిడి తోటలు పూత పింద దశల్లో ఉన్నాయి. మరి ఈసారి మామిడి తోటల్లో పూత ఆశించిన స్థాయిలో విపరీతంగా వచ్చిన ప్రస్తుతం ఈ మామిడి తోటలకు నల్ల తామర పురుగు ప్రభావంతో ఈ పూత కానీ పింద కానీ విపరీతంగా రాలిపోతున్నటువంటి పరిస్థితి. మరి మీరు ఒక్కసారి ఈ తోటలో గమనించుకున్నట్లయితే ఒక్కసారి ఈ చెట్టుకి చూసుకుంటా ఉంటే మనం పూత ఏ స్థాయిలో ఉందో ఒక్కసారి గమనించవచ్చు. అదే ఈ పక్కన చెట్టును చూసుకుంటున్నట్లయితే ఇగో పూత రాలిపోయినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం మనం ఇక్కడ. ఇగో ఈ కాడలకి ఏ కాడకు కూడా ఒక పూత అసలు లేనటువంటి పరిస్థితి, పూర్తిగా రాలిపోయినటువంటి పరిస్థితిని మనం గమనిస్తూ ఉన్నాం. ఇక మామిడి చెట్టు కింద చూసుకుంటా ఉంటే ఏ స్థాయిలో పూత రాలిపోయిందో ఒక్కసారి మీరు గమనించుకోవచ్చు. ఈ నల్ల తామర పురుగు ఎఫెక్ట్ తోటి ఈ పూత విపరీతంగా పూత కానీ పిందె కానీ రాలిపోతూ ఉంటున్నటువంటి పరిస్థితిని మనం గమనించుకోవచ్చు. ఈ నల్ల తామర పురుగును తట్టుకొని ఈ పూత నిలిచి పిందెగా మారినా కానీ ఇది మనం ఎదిగే కొద్దీ ఈ నల్ల తామర పురుగు ఈ పిందెలోని రసాన్ని పీల్చి ఈ కాయ నాణ్యతను కూడా తగ్గిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి ఈ నల్ల తామర పురుగు నుండి మన మామిడి తోటలను రక్షించుకోవడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో మనం ఈరోజు తెలుసుకుందాం. ఈ నల్ల తామర పురుగు అనేది ఈ ఆడపురుగు మగ పురుగు. ఈ ఆడపురుగు వచ్చేసి మనకి నలుపు రంగులో ఉంటుంది, ఈ మగ పురుగు వచ్చేసి పసుపు రంగులో మెరుస్తూ ఉంటుంది. మరి ఇవి లేత పూత దశలో కానీ పిండి దశలో కానీ ఈ మన నల్ల తామర పురుగులు ఆశించి విపరీతమైనటువంటి నష్టాన్ని చేస్తున్నటువంటి పరిస్థితులు మనం గమనిస్తూ ఉన్నాం. మరి ఈ నల్ల తామర పురుగును నివారించడానికి మనకి ఎసిఫేట్ కానీ ఎమామెక్టిన్ బెంజోయేట్ పిప్రోనిల్ ఇమిడాక్లోప్రిడ్ వంటి రసాయన పురుగు మందులను పిచికారి చేసుకోవడం వలన ఈ నల్ల తామర పురుగులను నివారించుకోవచ్చు. మరి ఈ మందులలో ఎంత మోతాదులో పిచికారి చేసుకోవాలో మనం ఒకసారి తెలుసుకున్నట్లయితే మనకు ఎసిఫేట్ని అయితే లీటర్ నీటికి 1.5 గ్రాములు కానీ, మన ఎమామెక్టిన్ బెంజోయేట్ అయితే లీటర్ నీటికి మనకి 0.4 గ్రాములు కానీ, మన ఇమిడాక్లోప్రిడ్ అయితే లీటర్ నీటికి 0.3 ml కానీ, మన పిప్రోనిల్ అయితే లీటర్ నీటికి 2 ml చొప్పున కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే మనం ఈ నల్ల తామర పురుగును నివారించుకోగలుగుతామని రైతు సోదరులకు తెలియజేసుకుంటూ, మీరు కనుక మా ఛానల్ని ఇప్పటివరకు కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని మరిన్ని వీడియోలు మీ ముందుకు తీసుకురావడానికి సహకరిస్తారని కోరుకుంటూ, రైతు సోదరులు మా సలహాలు సూచనలు నచ్చినట్లయితే మా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేస్తారని ఆశిస్తూ, జై జవాన్ జై కిసాన్.